తెలుగు ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్. చెమ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషావాదం ఏది? ఆప్షన్ ఏ కారణవాదం, ఆప్షన్ బి అనుకరణవాదం, ఆప్షన్ సి అనుభవాత్మకవాదం, ఆప్షన్ డి స్వతసిద్ధవాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్వతసిద్ధవాదం. చెమ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషావాదం స్వతసిద్ధవాదం. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకానికి చెందినటువంటి సాధనాలు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4. నెక్స్ట్, నగర గీతం అనే పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు రాయటం ఏ భాషా సామర్థ్యానికి చెందినది అవుతుంది? ఆప్షన్ ఏ వ్యాకరణాంశాలు, ఆప్షన్ బి అవగాహన ప్రతిస్పందన, ఆప్షన్ సి స్వీయ రచన, ఆప్షన్ డి పదజాలం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వీయ రచన. నెక్స్ట్, వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకోవటంలోని సామర్థ్యాలు. ఆప్షన్ ఏ వినడం చదవడం, ఆప్షన్ బి వినడం రాయడం, ఆప్షన్ సి చదవడం రాయడం, ఆప్షన్ డి మాట్లాడడం వినడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వినడం రాసుకోవడం. నెక్స్ట్, పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ పిల్లల్లో ఉత్సాహం నింపడం, ఆప్షన్ బి భాషా సామర్థ్యాలను సాధించడం, ఆప్షన్ సి పరీక్షలు మంచి గ్రేడు వచ్చేలా చూడడం, ఆప్షన్ డి పాఠంలోని విషయాన్ని జ్ఞాపకం చేయించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషా సామర్థ్యాలను సాధించడం. పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం భాషా సామర్థ్యాలను సాధించడం. నెక్స్ట్, క్రింది పేరాను చదవండి. పేరా ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలను సరైన జవాబులను గుర్తించండి. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేదా గేయాలను జానపద గేయాలు అంటారు. వీటిని ఆంగ్లంలో ఫోక్ సాంగ్స్ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యం వలె కాకుండా జానపద సాహిత్యం పలువురు చేతుల్లో పెరగడం దాని మొదటి లక్షణంగా చెప్పవచ్చు. గేయ రచన కాలం స్పష్టంగా ఉండకపోవటం మరో లక్షణం. నదీనదాలు వాగులు ఎక్కువ భాగం అందినట్లే జానపద గేయం స్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. నెక్స్ట్, జానపద సాహిత్యం మొదటి లక్షణం ఏది? ఆప్షన్ ఏ శిష్ట సాహిత్యం వలె ఉండడం, ఆప్షన్ బి పలువురు చేతిలో పెరగడం, ఆప్షన్ సి రచనాకాలం స్పష్టంగా ఉండకపోవటం, ఆప్షన్ డి సాహిత్యం మనకు అందకపోవటం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పలువురు చేతుల్లో పెరగడం. నెక్స్ట్, సమిష్టి సంపద అనదగినది. ఆప్షన్ ఏ సముద్రం, ఆప్షన్ బి శిష్ట సాహిత్యం, ఆప్షన్ సి జానపద సాహిత్యం, ఆప్షన్ డి స్రవంతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జానపద సాహిత్యం. సమిష్టి సంపద అనదగినది జానపద సాహిత్యం. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ఏమంటారు? ఆప్షన్ ఏ గేయ స్రవంతి, ఆప్షన్ బి ఫోక్ సాంగ్స్, ఆప్షన్ సి జానపదాలు, ఆప్షన్ డి లోక్ గీత్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లోక్ గీత్. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ అంటారు. నెక్స్ట్, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం మీద ఉన్నటువంటి బిట్స్. రక్షణ ఇచ్చేది. ఆప్షన్ ఏ శాంతము, ఆప్షన్ బి శత్రువు, ఆప్షన్ సి స్వర్గము, ఆప్షన్ డి కోపము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శాంతము. రక్షణ ఇచ్చేది శాంతము. నెక్స్ట్, పై పద్యంలో నిజము అనే అర్థాన్నిచ్చే పదం ఏది? ఆప్షన్ ఏ చుట్టంబౌ, ఆప్షన్ బి తథ్యము, ఆప్షన్ సి అండ్రు, ఆప్షన్ డి సుమతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తథ్యము. నిజము అనే అర్థాన్నిచ్చే పదము తథ్యము. కోపము డాష్. ఆప్షన్ ఏ బంధువు వంటిది, ఆప్షన్ బి స్నేహితులు వంటిది, ఆప్షన్ సి పగవాని వంటిది, ఆప్షన్ డి నరకం వంటిది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పగవాని వంటిది. నెక్స్ట్, ఆనందం దీనితో సమానము. ఆప్షన్ ఏ స్వర్గము, ఆప్షన్ బి చుట్టం, ఆప్షన్ సి నరకం, ఆప్షన్ డి దుఃఖం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వర్గం. ఆనందం
స్వర్గంతో సమానం. నెక్స్ట్, పై పద్యంలోని మకుటం ఏది? ఆప్షన్ ఏ ఏదీ లేదు, ఆప్షన్ బి తథ్యము, ఆప్షన్ సి నరకమండ్రు, ఆప్షన్ డి సుమతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుమతి. ఎందుకంటే పై పద్యము సుమతి శతకంలో ఉంది కాబట్టి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.